అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం మొదలైంది. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలమది. పొలాన్ని దున్నకుండానే పండేది. నిరుపేదైన కుచేలుడు బాల స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయ సంపదల్ని పొందిన రోజు కూడా ఇదే. క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా. శ్రీ నరసింహస్వామి వారు ప్రహ్లాదుని అనుగ్రహించినది కూడా ఈ రోజునే. కావున అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జ్యాలు ఏమీ వర్తించవు. ప్రతి నిమిషము సుముహూర్తమే. ఏ కార్యక్రమమైనా శుభప్రదమే. మీకో విషయం తెలుసా? ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుడి బారి నుండి కాపాడిన దినం కూడా ఇదే. మానమర్యాదలు కూడా నిలిచిన రోజన్నమాట.